అండి దోసకాయ కర్రీ. దోసకాయ తొక్క తీసి గింజలు వేరు చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. టమాటా కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా దోస గింజలు తీసి ఒక బౌల్లో వేసి వాటర్ పోసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కరివేపాకు దంచుకుందాం. దోసకాయ కర్రీలో కరివేపాకు బాగుంటుంది టేస్ట్. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. కడాయిలో ఆయిల్ పోసి జీలకర్ర ఎండుమిర్చి వేసిన. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని కలిపి కొంచెం మగ్గబెట్టాలండి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేసరికి ఒక్క నిమిషం అట్లా మూత పెట్టి తీసి మనం దంచుకున్న కరివేపాకు ఉంది కదా, అది కొంచెం ఉల్లిపాయలలో వేయాలి. తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఒక స్పూన్ అల్లము, ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు వేసుకొని మంచిగా కలిపి మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టేసుకోవాలి. కలిపి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత దోసకాయలు వేసుకుందాము. తొక్క తీసి గింజలు తీసిన దోసకాయలు వేసుకొని మంచిగా కలిపి ఆయిల్ అంతా దోసకాయలకు పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి కింద మీదకి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టినాం కదా, మంట హై చేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి కొంచెం దోస గింజలు మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఇక దోస గింజలలో వాటర్ పోసినాం కదా, దోస గింజల వాటర్ బాగా నలిపి ఆ వాటర్ వేరే ఫిల్టర్ చేసుకోవాలండి చాయ్ జల్లితోని. స్టీల్ అయితే మంచిగా వస్తుంది వాటరు. ఇలా నలిపేసుకొని చింతపండు రసం తీసినట్టుగా ఇట్లా నలుపుకొని వాటర్ వేరే వడగట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే దోసకాయలలో టమాటా వేద్దాము. దోసకాయ మగ్గింది, ఈ టమాటా వేసి కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇదే ప్రాసెస్ అండి. కొంచెం టైం పట్టినా కర్రీస్ అయితే టేస్ట్ ఉంటాయి. మధ్య ఇది ఫాస్ట్గా చూపిస్తే మీకు అర్థం కాదని చెప్తున్నా. కలుపుకోవడం, మూత పెట్టి మంచిగా మగ్గించుకుంటే టేస్ట్ మంచిగా వస్తాయి. ఇందులో కరివేపాకు మిగతా ఇంకొంచెం ఉంది కదండి, ఆ కరివేపాకు వేయాలి. ఆ కరివేపాకు ఇంకొంచెం వేయాలంటే నేను కొంచెమే దించిన. ఇక మళ్ళీ ఎందుకు పోవడం. ఒక్క నిమిషం తర్వాత మగ్గించినాక కారం వేసుకొని మీరు తినేంత, మీకు ఎంత కారం కొంచెం ఎక్కువనే తింటామంటే ఎక్కువ, తక్కువ తింటామంటే తక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువనే వేస్తాను కర్రీలో. కారం వేసి ఉప్పు వేసుకోవాలి దీంట్లోనే. ఉప్పు అయితే నేను ఇలా జాడీలో పెట్టుకున్నాను అండి. ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టొద్దు అన్నారు. నేను ఇంతకుముందు ప్లాస్టిక్ డబ్బాలలోనే పెట్టేదాన్ని. ఇప్పుడైతే జాడీలో పోసుకున్నా. కానీ జాగ్రత్తగా పట్టుకోవాలండి, దాన్ని చేయి జారకుండా జాగ్రత్త పడాలి. ఇట్లా పోసిన చూడండి కలిపి ఈ కారం ఎసరు పోయకుండా కారంతో కాసేపు మగ్గబెట్టాలి. మళ్ళీ తర్వాత ఇక ఈ దోస గింజలు ఇలా వడగట్టుకోవాలి. స్టీల్ జల్లి ఉంటే వడగట్టుకోండి, మంచిగా గుజ్జంతా దిగుతుంది. వడగట్టుకొని ఇప్పుడు కర్రీలో పోసుకుందాం. ఇది చూడండి ఇట్లా ఎసరు పోసుకుంటున్నా. ఈ వాటర్ సరిపోకపోతే ఇందులో ఇంకొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. కొంచెం ఎసరు ఎక్కువనే ఉండాలంటే ఒక గ్లాస్ పోసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ గ్లాస్ పోస్తున్నా. హాఫ్ గ్లాస్ పోసి మంచిగా కలిపి దీన్ని మంచిగా ఉడకనివ్వాలి. పైన ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. మధ్యలో కలుపుకోవాలంటే కొంచెం అడుగు అంటుతుంది. మధ్యలో ఇలా మూత తీసి ఇప్పటికి ఆయిల్ వచ్చింది, కానీ ఇంకొంచెం దోసకాయ ఉడకాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకబెడదాము. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇంతకుముందు గింజలు వడగట్టినాం కదా, అవి ఎండబెట్టుకోండి. ఒక స్టీల్ గిన్నెలు వేసి ఎండలో పెట్టుకుంటే రోటి పచ్చళ్ళకి వేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇవి బాగుంటుంది. ఇప్పుడు చూడండి కర్రీ అయ్యింది. ఇందులో కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి. ఏదో ఆటోలు వెళ్తున్నాయండి, ఆ సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. చూడండి ఒక స్పూన్ ధనియాల పొడి నేనైతే చేతితో వేసి కలిపి స్టవ్ కట్టేసి ఒక 2 నిమిషాలు అలాగే స్టవ్ వేడి మీద అలాగే ఉంచేయండి. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి.